హలో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరి దగ్గర ఇటువంటి రాయడం అయిపోయిన బుక్స్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఒక మంచి రీయూస్ ఐడియా చూపిస్తాను. ముందుగా ఇందులో ఉండే పేజెస్ అన్నిటిని ఇలా చింపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం పేజెస్ అన్నిటిని వేరు చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క పేజీ తీసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసి స్ట్రైట్ గా ఉండే అగరబత్తి కానీ లేదంటే ఇటువంటి పుల్లలు కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ కంప్లీట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పేజెస్ అన్నిటిని చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కార్డ్బోర్డ్ తీసుకొని ఈ విధంగా రౌండ్ గా డ్రా చేసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ రోల్స్ అన్ని ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకదాన్ని ఒకటి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు అన్ని అంటించుకోవాలన్నమాట. మొత్తం గ్యాప్ లేకుండా అంటించేసుకున్న తర్వాత తక్కువ లేకుండా మొత్తం స్ట్రైట్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ మ్యాట్ కి గమ్ అప్లై చేసుకొని చేసి పెట్టుకున్న రౌండ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే అంటించుకోవాలి. ఇలా నిదానంగా కరెక్ట్ గా వచ్చే విధంగా మొత్తం రోల్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి పెయింట్ చేసేస్తున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే కలర్ మీ ఆప్షన్. నేనైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్ గా పెయింట్ వేసేసుకున్న తర్వాత ఈ పై భాగాన నేను గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఓల్డ్ శారీ ఇది లేస్ ఉంటే దాన్ని అయితే అంటించేసుకుంటున్నాను. కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ డ్రై అవనిస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఫ్లవర్స్ వేసుకొని ఒక ఫ్లవర్ వాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే రిమోట్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ, కిచెన్ లో యూజ్ చేసే స్పూన్స్ కానీ ఏవైనా ఇందులో వేసి యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మీకు ఏ ఐడియా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.